ఆసియాలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని నిన్న ప్రధాని మోడీ గారు ఆవిష్కరించారు. 77 ఫీట్ల బ్రాంజ్ స్టాట్యూని మోడీ గారు సౌత్ గోవాలో ఆవిష్కరించారు. ప్రత్యేకంగా ఈ బ్రాంజ్ స్టాట్యూ అనేది లార్డ్ రామ అంటే శ్రీరాముడి స్టాట్యూ అనమాట. ఇది గోవాకే ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. గోవాలో 550 సంవత్సరాల యానివర్సరీ ఒకటి జరుగుతుంది. శ్రీ సంస్థ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ వాళ్ళ 550th యానివర్సరీ సందర్భంగా ఇదంతా కూడా పర్తాగలి సౌత్ గోవాలో సెలబ్రేషన్ సందర్భంగా లార్డ్ రాముడి యొక్క స్టాట్యూ అనేది అత్యంత పొడవైన స్టాట్యూ. ఆసియాలోనే కొన్ని కథనాల ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్టాట్యూ అంటున్నారనమాట. మనందరికి తెలుసు స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూని స్కల్ప్చర్ చేశారో, క్రియేట్ చేశారో, ఆయన స్కల్ప్చర్ రామ్ సుతార్ శ్రీరాముడి యొక్క స్టాట్యూని డిజైన్ చేశారు. మనం కనుక గమనిస్తే ప్రధానమంత్రి ఈ మఠానికి సంబంధించిన గోకర్ణ మఠానికి సంబంధించిన రామాయణ థీమ్ పార్క్ కూడా త్వరలో ఆవిష్కరించబోతున్నారంట. ఇక్కడ కనుక మనం గమనిస్తే 11 రోజుల పాటు గోకర్ణ మఠ్ యొక్క 11 డే సెలబ్రేషన్స్ 550th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి దాదాపు 1,00,000 జనాభాతో సెలబ్రేట్ చేసుకుంటున్నారంట. ఈ సెలబ్రేషన్స్ అనేవి గోవాకే ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 13th సెంచరీకి చెందిన జగద్గురు మాధవాచార్య ఎవరైతే ద్వైతాన్ని ప్రబోధించారో ఆయన ప్రబోధనలకు సంబంధించితే శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తాగలి జీవోత్తమ్ మఠ్ అనమాట. ఇక్కడ ప్రధాని మోడీ గారి యొక్క గోవాలోని స్పీచ్ని మనం కనుక గమనించినట్లయితే భారతదేశం కల్చరల్ హెరిటేజ్ని ఎలా కాపాడుకుంటుంది, అదేవిధంగా గోవా ఎలా కాపాడుకుంటుంది, దాంతోపాటు దేశం ఇప్పుడు కల్చరల్ రినైజాన్స్లో ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించారనమాట. ముఖ్యంగా వికసిత్ భారత్ అనేది భారతదేశం యొక్క ఐక్యత సమైక్యతతో ముడిపడి ఉందని కూడా మోడీ గారు ఇక్కడ ప్రస్తావించారనమాట.